ఇక చెక్ బౌన్స్ కేసును ఎన్ని రోజుల్లో వేసుకోవాలి? ఒకవేళ కేసు ఫైల్ చేయడానికి గడువు ముగిసిందనుకోండి సార్, అంటే సర్టెన్ టైంలో బాధితుడు ఆ అమౌంట్ని కోల్పోయే అవకాశం ఉందా? చెక్ బౌన్స్ అని మనము చెక్ డిపాజిట్ అయిన 30 days లోపల మనం అతను లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. 30 days లోపల మనం 15 days లోపల అతను పేమెంట్ చేయమని మనం 30 days వరకు మనకు టైం ఉంటుంది. ఆ 30 days లోపల మనము లీగల్ నోటీస్ అతనికి పంపించాల్సి ఉంటుంది. అతను దాన్ని 15 days లోపల పేమెంట్ చేయమని అతనికి ఆ లీగల్ నోటీస్లో మనం మెన్షన్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 30 days మనకు కోర్టులో ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 30 days తర్వాత కూడా మనము ఫైల్ చేయలేకపోతే అప్పుడు మనం కండోన్ డీలే కింద మనము కేసు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. కానీ అది వెంటనే నంబర్ అవ్వదు. మళ్ళీ అతనికి మనం ఎందుకు కోర్టులో కేసు డిలే ఫైల్ చేస్తున్నాం అనేసి మనం కోర్టుకి సంజాయిషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సార్, ఆనంద్ రాజు గారు ఫ్రమ్ కోదాడ నుంచి మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఆనంద్ రాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ, రామారావు గారికి, అడ్వకేట్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ మేము సార్ అన్నయ్య నేను బోత్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్. ఓకే. అయితే నాకు డిఫరెన్స్ 6 నెలల మధ్యలో 6 నెలల గ్యాప్ ఉన్నట్టుగా స్టడీ సర్టిఫికెట్ల మీద మెమోల మీద డేట్స్ ఉన్నాయి సార్. 6 నెలలకే అన్నదా ఎట్లా పుడతారు? దీన్ని మనం మళ్ళీ అన్నయ్య కంటే నేనే 6 నెలలుగా ఆ సర్టిఫికెట్ లో డేట్స్ ఉన్నాయి సార్. మరి దానివల్ల నాకు 4 సంవత్సరాలు దాదాపు తేడా వస్తుంది. మరి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. నేను అన్నయ్య కంటే నేనే ముందు ఉన్నట్టుగా నేనే రిటైర్ ముందు ఒక 6 నెలలు. దీనికి సొల్యూషన్ అంటే మీరేం చేస్తారండి ఆనంద్ గారు? నేను గవర్నమెంట్ టీచర్ సార్. మీరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు గవర్నమెంట్ టీచర్. 6 months తేడాలో పుట్టినట్టుకు ఉంది, అది సాధ్యం కాదు సార్ అనేది సమస్య. సో దానివల్ల ఇద్దరు కూడా టీచర్సే, కానీ ఈయన ముందు రిటైర్మెంట్ పొందే అవకాశం కనబడుతుంది. సో దీన్ని ఎలాగా పరిష్కరించుకోవాలి అనేది అడుగుతున్నారు. మీరు ఇది అంటే మీరు ఏ హాస్పిటల్ అయితే ఇది అంటే మీది బర్త్ అయిందో ఆ రికార్డ్స్ ప్రకారము మళ్ళీ మీరు ఒక అఫిడేవిట్స్ ద్వారా కన్సర్న్ ఎంఆర్ఓకి కన్సర్న్ కలెక్టర్కి అది పెడితే అవి మార్చేది అవకాశం ఉంటుంది. కానీ మీరు హాస్పిటల్ నుంచి సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు కానీ మీ బ్రదర్ కానీ ఏ హాస్పిటల్లో మీది బర్త్ సర్టిఫికేట్ ఎక్కడుందో, లేకుంటే అప్పుడున్న ఇది డాక్టర్ ఏదన్నా, కానీ ఇప్పుడు అది మీకు ఇచ్చిన డాక్టర్ ఇప్పటివరకు అంటే ఉండడం చాలా కష్టము. కానీ హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారము మీరు అవి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరిది ప్రకారము అది మనము కలెక్టర్ గారి ద్వారా ఎంఆర్ఓ ద్వారా అవుతుంది. లేకుంటే మీరు ఒక కలెక్టర్కి వీళ్ళకి అక్కడ కూడా జరగకపోతే హైకోర్టులో మీరు కేసు ఫైల్ చేసుకుంటే హైకోర్టు నుంచి మీకు సరైన న్యాయం దొరుకుతుంది. వెంకట్ చెప్పండి సార్. వాస్తవంగా నాది చెప్పచ్చు సార్ 1971 67 అని పడ్డది. అప్పుడు నార్మల్ హాస్పిటల్ ఏం లేదు కాబట్టి ఆ సర్టిఫికెట్ లో అవైలబుల్ కాదు. మరి దానికి ఏమైనా పాజిబుల్ ఉందా సార్? అన్నయ్య గారు కూడా 67 పుట్టినట్టుగా, నేను 1967 పుట్టినట్టుగా ఇద్దరే ఒకే సంవత్సరం ఉన్నట్టు. అదే మరి ఇప్పుడు ఆ టైంలో జరిగినంటే ఇప్పుడు మీది బర్త్ ప్లేస్ ఎక్కడండి? మరి ఇప్పుడు అక్కడ ఇది ఏదో అప్పుడున్న పెద్ద మనుషులు అదేదైనా చిన్న హాస్పిటలా, అక్కడ ఏమైనా రికార్డ్స్ అవైలబిలిటీ ఉంటే ప్రయత్నం చేయండి. మీరు అదే మీకున్న స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ ఇయర్ ఏదో స్కూల్లో జాయిన్ అయి ఉంటారు కదా. తప్పేశారు సార్ వాళ్ళు. అదే మరి ఇప్పుడు ఫస్ట్ ఒకరు జాయిన్ అయి ఉంటారు, తర్వాత ఒకరు జాయిన్ అయి ఉంటారు కదా సార్. మరి ఇప్పుడు ఆ 10th క్లాస్ కూడా మనకు 15 years ఉంటేనే ఎలిజిబిలిటీ వస్తుంది కదా. అప్పటికే నాకు 20 years ఉన్నాయి సార్. మీరు 5 years తర్వాత మీరు 10th కంప్లీట్ చేశారా? అంటే మీరు 15 + 5 20 yearsకి 10th కంప్లీట్ చేశారా? అన్నట్టు ఉంది సార్. దాంట్లో అన్నట్టు ఉంటే సరిపోతుంది కదా. మరి మీకు ఆ టైంలో మరి మీ
అప్పుడు మనకైతే పాత రేషన్ కార్డ్స్ ఉండేటివి, మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు మనకు రేషన్ కార్డ్స్లో ఒక 50 years బ్యాక్ అయితే నాకు గుర్తున్నంత వరకు రేషన్ కార్డ్స్ ఉండేది మనకి. ఆ పాత అది మీ పేరెంట్స్కి సంబంధించిన ఏదో ఒక రికార్డు ఉంటుంది. మరి మీది బారసాల కానీ ఏదైనా ఫంక్షన్ ఏదైనా చిన్న అది ప్రోగ్రామ్ అక్కడ ఆ డేట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు సబ్మిట్ చేస్తే మీరు అక్కడ కలెక్టర్ గారికి ఇవ్వండి, మళ్ళీ తర్వాత హైకోర్టుకి సబ్మిట్ చేయండి, అక్కడ మీకు న్యాయం వస్తుంది. సార్ అంటే జాబ్ వచ్చి 28 years సార్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పాజిబుల్ అవుతుంది. నాకు అర్థమైందండి, మీది అర్థమైంది. మీరు ఇది కన్సర్న్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఓకే, దాని తర్వాత హైకోర్టులో రిట్లా ఫైల్ చేయండి. మీరు చెప్పిన వాస్తవాలు అన్నీ కూడా మీకు సరిపోయే ఎవిడెన్సెస్ సపోర్ట్ చేస్తే మీకు హైకోర్టులో న్యాయం దొరుకుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో సార్ ఇంకొక కాలర్ ఉన్నారు, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నేను నాకు తెలిసిన ఫ్రెండ్ సార్, క్యాంపస్ లో ఉంటాను నేను. ఓకే. అయితే 5 lakhs ఇచ్చింది సార్, అతనికి అది అత్యవసరంగా 5 lakhs ఇచ్చిన. ఇస్తే ఆయన ఏం చేసిందంటే 1 year వేస్తూ నాకు 5 lakhs ఇంట్రెస్ట్ ఇచ్చింది సార్. ఓకే. ఇచ్చి తర్వాత నాకు అత్యవసరం అంటే 3,50,000 నాకు ఇచ్చింది సార్. నా 5 లక్షలు మళ్ళీ 3 లక్షల మళ్ళీ 3.5 lakhs మీరు ఇచ్చారా అతను ఇచ్చాడు? అర్థమైంది సార్. కాదండి, ఇప్పుడు మీరు 5 lakhs మీ ఫ్రెండ్కి ఇచ్చారు, అతను మీకు కొన్ని రోజులు ఇంట్రెస్ట్ ఇచ్చాడు, దాని తర్వాత మళ్ళీ 3.5 lakhs మీ దగ్గర నుంచి తీసుకున్నాడు అతను? నాకు ఇచ్చింది 5 lakhs 3.5 ఇచ్చి 9 lakhs. ఓకే, అర్థమైందండి. ఓకే. అయితే 150 పోతే నేను ఏమన్నా నాకు నా డబ్బులు నాకు ఇవ్వంటే నేను ఇచ్చాను అని చెక్ రాసింది. ఐపీసీ చెక్ రాసింది సార్. రాసిన తర్వాత 1,50,000 చెక్ ఇంతవరకు ఫోన్ రెస్పాన్స్ లేదు, డబ్బులు ఇవ్వలేదు. ఏమన్నా అడిగితే ఏమంటుందంటే నేను ఇంట్రెస్ట్ కి మీ డబ్బులు ఇచ్చేది సరిపోయి నేను నీకు ఇచ్చే పని లేదు, నువ్వేం చేసుకుంటూ చేసుకో అని వాళ్ళ నాన్న గ్రూప్ 1 ఆపేశారు సార్ ఇక్కడ నల్గొండలోని గోల్గిరి అనుకుంటా. నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, నేను ఇయ్యడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సార్. నేనేం చేయాలి సార్ దానికి? 100% చెక్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు క్లియర్గా చెప్పండి. 5 లక్షలకి సరిపోయే ఎన్ని టర్మ్ ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడో అది క్యాలిక్యులేట్ చేసి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఇచ్చింది ఇంత, నువ్వు బ్యాలెన్స్ ఇవ్వాల్సింది 1.5 lakh. ఆ 1.5 lakh సరిపోయి చెక్ ఇచ్చావు కాబట్టి నువ్వు లయబుల్ అని మీ అడ్వకేట్ ద్వారా అతనికి లీగల్ నోటీస్ పంపించేసేయండి. అదే మీరు కోర్టులో ఫైల్ చేయండి. మీరు ఫైల్ చేసే స్టేట్మెంట్ బట్టి ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఉంటుంది, అతను తప్పించుకోలేడు. మీరు అది మీ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీ లీగల్ నోటీస్లో కంప్లైంట్లో పర్ఫెక్ట్గా ఇది డ్రాఫ్ట్ చేయించండి, ఖచ్చితంగా మీకు న్యాయం దొరుకుతుంది. మీరు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక లిమిటేషన్ ఉంటుంది మనకు, అంటే లాస్ట్ పేమెంట్ నుంచి 3 years లోపలనే మనం అతనికి నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో వెంకట్ గారు థ్యాంక్ యూ సార్.